ఓం శాంతి 9/11/2023 మధురమైన పిల్లలు, దేహాభిమానంలోకి రావడం ద్వారానే మాయ దెబ్బ తగులుతుంది. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి యొక్క ప్రతి శ్రీమతాన్ని పాలన చేయగలుగుతారు. ప్రశ్న: తండ్రి వద్ద 2 రకాల పురుషార్థి పిల్లలు ఉన్నారు. వారు ఎవరు? జవాబు: ఒకరేమో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పూర్తి పురుషార్థం చేసే పిల్లలు. వారు ప్రతి అడుగులో తండ్రి సలహాను తీసుకుంటారు. మరొకరు తండ్రిని వదిలి వెళ్లిపోయేందుకు పురుషార్థం చేసే పిల్లలు కూడా ఉన్నారు. కొందరేమో దుఃఖం నుండి విముక్తులయ్యేందుకు తండ్రిని చాలా స్మృతి చేస్తారు. మరికొందరేమో దుఃఖంలో చిక్కుకోవాలనుకుంటారు. ఇది కూడా విచిత్రం కదా. పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. పిల్లలు పాటనైతే ఎన్నోసార్లు విన్నారు. కొత్త పిల్లలు కొత్తగా వింటూ ఉండవచ్చు. తండ్రి వచ్చినప్పుడు వారు వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. పిల్లలకు పరిచయం లభించింది. ఇప్పుడు మేము అనంతమైన తల్లి తండ్రికి సంతానంగా అయ్యామని తెలుసు. తప్పకుండా మనుష్య సృష్టికి రచయిత తల్లి తండ్రే అవుతారు. కాని మాయ మనుషుల బుద్ధిని పూర్తిగా హతమార్చేసింది. ఇంత సాధారణమైన విషయం కూడా బుద్ధిలో కూర్చోదు. అనడానికి అందరూ మాకు భగవంతుడే జన్మనిచ్చారని అంటారు. మరి తప్పకుండా వారు తల్లి తండ్రి అవుతారు. భక్తి మార్గంలో వారిని తలుచుకుంటారు కూడా. ప్రతి ధర్మం వారు గాడ్ ఫాదర్ను తప్పకుండా తలుచుకుంటారు. భక్తులు స్వయం భగవంతుడు కాలేరు. భక్తులు భగవంతుని కొరకు సాధన చేస్తారు. గాడ్ ఫాదర్ అయితే తప్పకుండా అందరికీ ఒక్కరే ఉంటారు. అనగా ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. దేహాలన్నింటికీ తండ్రి ఒక్కరే ఉండరు. దేహాలకు అనేక మంది తండ్రులు ఉన్నారు. ఆ దైహిక తండ్రులు ఉన్నప్పటికీ ఓ ఈశ్వరా అంటూ తలుచుకుంటారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుషులు వివేకహీనులుగా ఉన్నారు. వారు తండ్రి పరిచయాన్నే మర్చిపోతారు. స్వర్గరచయిత తప్పకుండా ఒక్క తండ్రియేనని మీకు తెలుసు. ఇప్పుడిది కలియుగము. తప్పకుండా కలియుగ వినాశనం జరుగుతుంది. ప్రాయలోపం, కనుమరుగైపోవడం అన్న పదమైతే ప్రతి విషయంలోనూ వస్తుంది. సత్యయుగము ఇప్పుడు కనుమరుగైపోయిందని పిల్లలకి తెలుసు. అచ్చా, మరిప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, సత్యయుగంలోని వారికి ఈ సత్యయుగం కనుమరుగైపోతుందని, తర్వాత త్రేతా వస్తుందని తెలిసి ఉంటుందా? తెలియదు. అక్కడ ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, మన పారలౌకిక తండ్రి ఎవరు అన్న ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఇవి పిల్లలైన మీకే తెలుసు. మనుష్యులు నీవే తల్లివి తండ్రివి, మేము నీ పిల్లలము అని అంటూ ఉంటారు. కాని ఏమీ తెలియదు. కావున అలా అన్నా అనకపోయినా ఒకటే అయినట్లు. తండ్రిని మర్చిపోయారు. అందుకే అనాథలుగా అయ్యారు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. అడుగడుగునా శ్రీమతంపై నడవండి, లేకపోతే ఏదో ఒక సమయంలో మాయ బాగా మోసం చేస్తుంది. మాయ తప్పకుండా మోసమే చేస్తుంది. మాయ నుండి విముక్తులుగా చేయడం ఇది ఒక్క తండ్రి పనే. రావణుడు దుఃఖాన్ని ఇచ్చేవాడు, తండ్రి సుఖాన్ని ఇచ్చేవారు. మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. వారు సుఖదుఖాలను భగవంతుడే ఇస్తారని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు. మనుష్యులు దుఃఖితులుగా అయ్యేందుకు వివాహాలలో ఎంతగా ఖర్చు చేస్తారు. పవిత్రమైన మొక్కలను అపవిత్రంగా తయారు చేసే పురుషార్థం చేస్తూ ఉంటారు. ఇది కూడా మీరే అర్థం చేసుకోగలరు. ప్రపంచం అర్థం చేసుకోదు.
ఈ విషయసాగరంలో మునిగేందుకు ఎన్ని వేడుకలను జరుపుకుంటారు. సత్యయుగంలో ఈ విషము, వికారాలు ఉండవని వారికి తెలియదు. అది క్షీరసాగరం. దీనిని విషయసాగరము అని అంటారు. అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచం. త్రేతాలో 2 కళలు తగ్గిపోయినా కాని దానిని నిర్వికారీ ప్రపంచమనే అంటారు. అక్కడ వికారాలు ఉండవు. ఎందుకంటే రావణరాజ్యం ద్వాపరం నుండే ప్రారంభమవుతుంది. సగం సగం ఉంటాయి కదా. జ్ఞానసాగరము మరియు అజ్ఞానసాగరము. అజ్ఞానసాగరం కూడా ఉంటుంది కదా. మనుష్యులు ఎంత అజ్ఞానులుగా ఉన్నారు. తండ్రి గురించి కూడా తెలియదు. ఇలా చేయడం ద్వారా భగవంతుడు లభిస్తారని కేవలం అంటూ ఉంటారు. కాని అలా ఏమీ లభించరు. తల కొట్టుకుంటూ కొట్టుకుంటూ దుఃఖితులుగా, అనాథలుగా అయిపోతారు. అప్పుడే నాథుడినైన నేను వస్తాను. నాథుడు లేని కారణంగా మాయారూపీ కొండచిలువ అందరినీ తినేసింది. తండ్రి అర్థం చేయిస్తారు, మాయ చాలా శక్తివంతమైనది. ఎంతోమంది మోసపోతూ ఉంటారు. కొందరికి కామపు దెబ్బ తగిలితే మరికొందరికి మోహపు దెబ్బ తగులుతుంది. దేహాభిమానంలోకి రావడం వలనే దెబ్బ తగులుతుంది. దేహీ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమంతా ఉంది. కావుననే తండ్రి ఘడియ ఘడియ అప్రమత్తంగా ఉండండి, మన్మనాభవ అని అంటారు. తండ్రిని స్మృతి చేయకపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. అందుకే నిరంతరం స్మృతి చేసేందుకు అభ్యాసం చెయ్యండి. లేకపోతే మాయ తప్పుడు కర్మలు చేయిస్తుంది. తప్పొప్పుల బుద్ధి అయితే లభించింది. ఎక్కడైనా తికమక పడుతున్నట్లయితే తండ్రిని అడగండి. టెలిగ్రామ్ ద్వారా, ఉత్తరం ద్వారా, లేక ఫోన్ ద్వారా అడగవచ్చు. ఫోన్ ఉదయముదయమే వెంటనే కలుస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మీరు తప్ప మిగిలిన వారంతా నిద్రిస్తూ ఉంటారు. కావున మీరు ఫోన్ ద్వారా అడగవచ్చు. రోజురోజుకు ఫోన్లు మొదలైన వాటి వినికిడి కూడా బాగవుతూ ఉంటాయి. కాని ప్రభుత్వము పేదది, కావున ఖర్చు కూడా అదే విధంగా చేస్తుంది. ఈ సమయంలో అందరూ శిథిలావస్థలో తమో ప్రధానంగా ఉన్నారు. అయినా కాని ప్రత్యేకంగా భారతవాసులనే రజో తమో గుణి అని ఎందుకంటారు? ఎందుకంటే వారే అందరికన్నా ఎక్కువ సతోప్రధానంగా ఉండేవారు. ఇతర ధర్మాల వారు అంతటి సుఖాన్ని చూడలేదు, అంతటి దుఃఖాన్ని చూడలేదు. వారిప్పుడు సుఖంగా ఉన్నారు కావుననే ఇంతగా ధాన్యము మొదలైనవి పంపిస్తూ ఉంటారు. వారి బుద్ధి రజోప్రధానంగా ఉంది. వినాశనం కొరకు ఎన్ని ఇన్వెన్షన్లు చేస్తూ ఉంటారు. కాని వారికి ఇవేమీ తెలియదు. అందుకే వారికి ఎన్నో చిత్రాలు మొదలైనవి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు వారికి కూడా అర్థమవుతుంది. ఇవి చాలా మంచి చిత్రాలు అని చివర్లో అర్థం చేసుకుంటారు. గాడ్ ఫాదర్లీ గిఫ్ట్ అని వాటిపైన రాయబడి ఉంది. ఆపదల సమయం వచ్చినప్పుడు శబ్దం వెలువడుతుంది. అప్పుడు ఇవి మాకు లభించాయి కదా అని అనుకుంటారు. ఈ చిత్రాల ద్వారా ఎంతో పని జరుగుతుంది. వారికి పాపం తండ్రి గురించి తెలియదు. సుఖదాత ఆ ఒక్క తండ్రి మాత్రమే. అందరూ వారినే తలుచుకుంటారు. చిత్రాల ద్వారా మంచి రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, 3 అడుగుల భూమి కూడా లభించదు. కాని తర్వాత మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ చిత్రాలు విదేశాలలో కూడా ఎంతో సేవ చేస్తాయి. పిల్లలకు ఈ చిత్రాల పట్ల అంతటి గౌరవం లేదు. ఖర్చయితే జరిగేదే ఉంది. రాజధాని స్థాపన చేయడానికి ఆ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటుంది. మరియు లక్షలాది మంది మరణించి ఉంటారు. ఇక్కడైతే మరణించే విషయమే లేదు. శ్రీమతంపై పూర్తి పురుషార్థం చేయాలి. అప్పుడే శ్రేష్ఠ పదవిని పొందగలుగుతారు. లేకపోతే చివర్లో శిక్షలు అనుభవించే సమయంలో చాలా పశ్చాత్తాపడతారు. వీరు తండ్రి కూడా
ధర్మరాజు కూడా పతిత ప్రపంచంలోకి వచ్చి పిల్లలకు 21 జన్మల కొరకు స్వరాజ్యాన్ని ఇస్తాను. ఒకవేళ ఎవరైనా ఏదైనా వినాశకారీ కార్యం చేసినట్లయితే పూర్తి శిక్ష అనుభవిస్తారు. ఏమి జరుగుతుంది అనేది తర్వాత చూద్దాంలే, మరుసటి జన్మ గురించి ఎవరు కూర్చుని ఆలోచిస్తారు అని భావించకూడదు. మనుష్యులు దానపుణ్యాలను కూడా మరుసటి జన్మ కోసమే చేస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారో అది 21 జన్మల కోసం చేస్తారు. వారు ఏదైతే చేస్తారో అది అల్పకాలం కొరకే చేస్తారు. దాని ప్రతిఫలం కూడా నరకంలోనే లభిస్తుంది. మీకైతే స్వర్గంలో ప్రతిఫలం లభిస్తుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీరు స్వర్గంలో 21 జన్మల కొరకు ప్రారబ్ధాన్ని పొందుతారు. ప్రతి విషయంలోనూ శ్రీమతంపై నడవడం ద్వారా నావ తీరానికి చేరుకుంటుంది. తండ్రి అంటారు, పిల్లలైన మిమ్మల్ని నయనాలపై కూర్చోపెట్టుకుని ఎంతో ప్రశాంతంగా తీసుకువెళ్తాను. మీరు ఎంతో దుఃఖాన్ని అనుభవించారు. ఇప్పుడిక మీరు నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నాను. మీరు వివస్త్రంగా వచ్చారు. ఈ పాత్రను అభినయించారు. ఇప్పుడిక మళ్లీ తిరిగి వెళ్ళాలి. ఇది మీ అవినాశీ పాత్ర. ఈ విషయాలను విజ్ఞాన గర్వితులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆత్మ ఎంతో చిన్నని నక్షత్రము. అందులో అవినాశీ పాత్ర సదాకోసం నిండి ఉంది. అది ఎప్పటికీ సమాప్తమవ్వదు. తండ్రి కూడా అంటారు, నేను రచయితను మరియు పాత్రధారిని. నేను కల్పకల్పము పాత్రను అభినయించేందుకు వస్తాను. పరమాత్మ మనసు బుద్ధి సహితంగా చైతన్యమైనవారు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కాని వారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఏ విధంగా ఆత్మలైన మీరు నక్షత్రం వలె ఉన్నారో అలాగే నేను కూడా నక్షత్రం వలె ఉన్నాను. భక్తి మార్గంలో కూడా నన్ను స్మృతి చేస్తారు. ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. నేను కూడా మార్గదర్శకుడిని. పరమాత్మనైన నేను ఆత్మలైన మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆత్మ దోమ కన్నా చిన్నది. ఈ వివేకం కూడా పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తుంది. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తాను. కాని దివ్యబుద్ధి అనే తాళం చెవిని నా వద్దే ఉంచుకుంటాను. దీనిని ఎవ్వరికీ ఇవ్వను. ఇది భక్తి మార్గంలో నాకే పనికొస్తుంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పావనులుగా పూజ్యులుగా చేస్తాను. మాయ పతితులుగా పూజారులుగా చేస్తుంది. ఎంతగానో అర్థం చేయిస్తారు. కాని వివేకవంతులే అర్థం చేసుకుంటారు. ఈ టేప్ మిషన్ చాలా మంచి వస్తువు. పిల్లలు మురళీనైతే తప్పకుండా వినాలి. మీరు ఎంతో కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు. బాబాకు బంధనంలో ఉన్న గోపికలపై ఎంతో దయ కలుగుతుంది. వారు బాబా మురళీని విని ఎంతో సంతోషిస్తారు. పిల్లల సంతోషం కోసం ఏదైనా ఎందుకు చేయకూడదు? బాబాకైతే రాత్రి పగలు పల్లెటూరిలోని గోపికల గురించి ఆలోచన నడుస్తూ ఉంటుంది. నిద్ర కూడా పట్టదు. ఏ యుక్తులు రచించాలి, ఏ విధంగా పిల్లలు దుఃఖం నుండి విముక్తులవ్వగలరు అని ఆలోచన నడుస్తూ ఉంటుంది. కాని కొందరేమో దుఃఖంలో చిక్కుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరు వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు. మరికొందరు వదిలి వెళ్లిపోయేందుకు కూడా పురుషార్థం చేస్తారు. ఈ రోజుల్లో ప్రపంచం చాలా అశుద్ధంగా ఉంది. కొందరు పిల్లలైతే తండ్రిని హతమార్చడానికి కూడా వెనుకాడరు. అనంతమైన తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. నేను పిల్లలకి ఎంత ధనాన్ని ఇస్తానంటే ఇక వారెప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. కావున పిల్లలు కూడా అందరికీ సుఖపు మార్గాన్ని తెలియచేయాలి అని అనుకునే విధంగా దయార్థ హృదయులుగా అవ్వాలి.
ఈ రోజుల్లోనైతే అందరూ దుఃఖాన్ని ఇస్తారు, కాని టీచర్ ఎప్పుడూ దుఃఖపు మార్గాన్ని తెలియచేయరు. వారు చదివిస్తారు. చదువు సంపాదనకు ఆధారము. చదువు ద్వారానే శరీర నిర్వహణ చేసుకునేందుకు యోగ్యులుగా అవుతారు. తల్లి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, కాని అది దేనికి పనికొస్తుంది? ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత ఎక్కువ పాపాలు చేస్తారు. తీర్థయాత్రలు చేయడానికి ఎంతో నమ్రతతో వెళ్తారు, కాని కొంతమందైతే తీర్థయాత్రలకు కూడా మద్యం తీసుకువెళ్తారు. అది దాచిపెట్టుకుని తాగుతారు. వారు మద్యం లేకుండా ఉండలేరు. అటువంటి వారిని కూడా బాబా చూశారు. వారి గురించి కడక్కండి. యుద్ధాలకు వెళ్లేవారు కూడా మద్యం బాగా తాగుతారు. యుద్ధం చేసేవారు తమ ప్రాణం గురించి పట్టించుకోరు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుందని భావిస్తారు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడే జ్ఞానం లభిస్తుంది. ఈ చీచీ శరీరాన్ని వదిలేయాలి. వారికి జ్ఞానమేమీ లేదు, కాని చావడము మరియు చంపడము అలవాటైపోయింది. ఇక్కడైతే మనం కూర్చునే బాబా వద్దకి వెళ్లిపోవాలనుకుంటాము. ఇది పాత శరీరము. ఏ విధంగా సర్పము కూడా తన పాత కుబుసాన్ని వదిలేస్తుంది. చలిలో అది ఎండిపోయేటప్పటికీ ఇక వదిలేస్తుంది. మీది ఎంతో అశుద్ధమైన పాత శరీరము. పాత్రను అభినయిస్తూ ఇప్పుడు దీన్ని విడిచిపెట్టాలి. బాబా వద్దకు వెళ్ళాలి. బాబా యుక్తిని తెలియచేశారు. మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి. అంతే. ఇలా కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. సన్యాసుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు, ఎందుకంటే వారు ఆత్మ బ్రహ్మంలో లీనమవుతుందని భావిస్తారు. అందుకే యోగం జోడించి కూర్చుంటారు, కాని వెళ్లలేరు. ఏ విధంగా కాశీలో కత్తుల బావిలో దూకి బలి అయినప్పుడు అది జీవహత్య అవుతుంది. ఈ సన్యాసులు కూడా కూర్చునే అలా వెళ్లిపోతారు. అటువంటి వారిని బాబా చూశారు. అది హఠయోగ సన్యాసము. మీకు 84 జన్మలు ఎలా లభిస్తాయి అనేది తండ్రి అర్థం చేయిస్తారు. మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు. అయినా కాని ఎవరో అరుదుగా శ్రీమతంపై నడుస్తారు. దేహాభిమానం రావడంతో ఇక తండ్రికి కూడా తమ సలహాలు ఇవ్వడం మొదలుపెడతారు. తండ్రి అర్థం చేయిస్తారు. దేహీ అభిమానులుగా అవ్వండి. నేను ఆత్మను. బాబా, మీరు జ్ఞానసాగరుడు. బాబా, నేను కేవలం మీ సలహాపైనే నడుస్తాను. అడుగడుగునా చాలా అప్రమత్తత ఉండాలి. పొరపాట్లయితే జరుగుతూ ఉంటాయి, కాని పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. వికర్మల భారము శిరస్సుపై ఎంతగానో ఉంది. కర్మభోగాన్ని కూడా సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది కదా. చివరి వరకు ఈ కర్మభోగం వదలదు. శ్రీమతంపై నడవడం ద్వారానే పారసబుద్ధి కలవారిగా అవుతారు. తోడుగా ధర్మరాజు కూడా ఉన్నారు. కావున బాధ్యత వారిది. తండ్రి కూర్చుని ఉన్నారు, కావున మీరు మీపై భారాన్ని ఎందుకు పెట్టుకుంటారు? పతిత పావనుడైన తండ్రి పతితుల సభలోకి రావాల్సిందే. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు పాత్రను అభినయించారు. అభినయిస్తూనే ఉంటారు. దీనినే విచిత్రము అని అంటారు. అచ్చా, పార్లౌకిక బాబ్దాదాల మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారము. మొదటి పాయింట్, తండ్రి సమానంగా అందరినీ దుఃఖాల నుండి విడిపించే దయను చూపించాలి. సుఖపు మార్గాన్ని తెలియచేయాలి. రెండవ పాయింట్, ఏ విధమైన వినాశకారి తప్పుడు కార్యాలను చేయకూడదు. శ్రీమతంపై 21 జన్మల కొరకు తమ ప్రారబ్ధాన్ని తయారు చేసుకోవాలి.
అడుగడుగునా అప్రమత్తంగా నడుచుకోవాలి. వరదానము: ప్రతిజ్ఞల స్మృతి ద్వారా లాభాన్ని పొందే సదా తండ్రి దీవెనలకు పాత్రులుగా కండి. మనసు ద్వారా, మాటల ద్వారా లేక లిఖితపూర్వకంగా ఏ ప్రతిజ్ఞలనైతే చేస్తారో వాటిని స్మృతిలో ఉంచుకున్నట్లయితే ఆ ప్రతిజ్ఞల నుండి పూర్తి లాభాన్ని పొందగలుగుతారు. చెక్ చేసుకోండి, ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేశాను మరియు ఎంత నిలబెట్టుకున్నాను. ప్రతిజ్ఞ మరియు లాభము ఈ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే వరదాత తండ్రి ద్వారా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఏ విధంగా సంకల్పాలు శ్రేష్టంగా చేస్తారో అదేవిధంగా కర్మలు కూడా శ్రేష్టంగా ఉన్నట్లయితే సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్: స్వయాన్ని ఎటువంటి దివ్యదర్పణంగా తయారు చేసుకోండి అంటే అందులో తండ్రే కనిపించాలి. అప్పుడు సత్యమైన సేవ అని అంటారు. ఓం శాంతి.